ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు మరో 9 మంది కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆ 10 మందిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే దీనిపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది. తాజాగా స్పీకర్ చేస్తున్న జాప్యంపై సుప్రీంకోర్టు మండిపడింది. ఈ నేపథ్యంలో దానంపై వేటు తప్పదనే ప్రచారం జరుగుతుంది. అయితే దానంపై స్పీకర్ వేటు వేస్తారా లేదా? వాచ్ ది స్టోరీ. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై వేటు తప్పదా? మిగిలిన ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చినట్లు దానంకు ఇవ్వడం కుదరదా అంటే జరుగుతున్న పరిణామాలు గమనిస్తే అవుననే సమాధానమే వస్తోంది. 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి వలస వచ్చారు. దీంతో ఆపరేషన్ ఆకర్ష్కు అడ్డుకట్ట వేయాలని బీఆర్ఎస్ వెంటనే హైకోర్టులో కేసులు వేసింది. మరోవైపు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు కూడా వినతిపత్రం ఇచ్చింది. అయితే స్పీకర్ మరింత ఆలస్యం చేస్తూ ఉండడంతో సుప్రీంను ఆశ్రయించింది. ఈ క్రమంలో స్పీకర్ ప్రసాద్ కుమార్కు సుప్రీంకోర్టు గడువు విధించింది. దీంతో స్పీకర్ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులిచ్చి వివరణ కోరారు. వీరిలో 7 ఎమ్మెల్యేలకు ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇచ్చారు. వారు కాంగ్రెస్లో చేరారని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఆయన తేల్చి చెప్పారు. అయితే మరో 3పై స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తూ ఉండడంపై సుప్రీంకోర్టు తాజాగా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్కు తగిన సమయం ఇచ్చినా ఇంకా నిర్ణయం తీసుకోలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిరాయింపుల వ్యవహారంలో వివరణ చేపట్టిన ధర్మాసనం అసెంబ్లీ స్పీకర్కు మరో అవకాశం ఇచ్చింది. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని, ఇదే చివరి అవకాశమని పేర్కొంది. ఇకపై నిర్ణయం తీసుకోకుంటే తీవ్రంగా వ్యవహరించాల్సి వస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా, మేమే నిర్ణయం తీసుకోవాలా అని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మీకిదే చివరి అవకాశం ఇస్తున్నామని, 2 వారాల్లో నిర్ణయం తీసుకోకపోతే తామే నిర్ణయం తీసుకుంటామని సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. ఇప్పటికే 7 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం ప్రకటించారని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. స్పీకర్ కంటి ఆపరేషన్ చేయించుకున్నారని, అలాగే సెక్రటరీ జనరల్ మారారని తెలిపారు. దీనివల్ల జాప్యం జరుగుతోందని, మిగిలిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. దీనిపై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే గతంలో 5 ఎమ్మెల్యేలపై స్పీకర్ తన నిర్ణయాన్ని వెల్లడించారు. జనవరి 15న పోచారం శ్రీనివాసరెడ్డి, కాలయ్య యాదయ్యలకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఇద్దరిని ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తున్నట్లు చెప్పారు. దీంతో 7 ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చినట్లు అయింది. అయితే ఇంకా 3పై స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్లపై విచారణ పెండింగ్లో ఉంది. సంజయ్కు సంబంధించిన విచారణ పూర్తయినా తీర్పు మాత్రం రిజర్వులో ఉంచారు స్పీకర్. ఇప్పటికే క్లీన్ చిట్ ఇచ్చిన 7లాగే జగిత్యాల ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ రావచ్చనే టాక్ ఉంది. అలాగే కడియం శ్రీహరి విషయంలో కూడా అదే విధమైన తీర్పు ఉండొచ్చు. కానీ దానం నాగేందర్ మాత్రం తప్పించుకునే అవకాశం లేదని తెలుస్తోంది. మిగిలిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని చెప్పడానికి టెక్నికల్గా ఎలాంటి ఆధారాలు లేవు. తాము నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిశామని చెప్పుకుని బయటపడ్డారు. కానీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాత్రం అలా తప్పించుకునే వీలు లేకుండా పోయింది. 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి దానం నాగేందర్ కాంగ్రెస్ టికెట్పై పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన గెలిచి ఉంటే ఎంపీఐ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేవారు. కానీ అక్కడి నుంచి కిషన్ రెడ్డి ఎంపీగా గెలవడంతో దానంకు మరో ఆప్షన్ లేకుండా పోయింది. బీఆర్ఎస్ ఇప్పుడు అదే అంశాన్ని లేవనెత్తుతోంది. కాంగ్రెస్ బీఫామ్పై పోటీ చేసినందున అతను పార్టీ మారినట్లు క్లియర్గా తెలుస్తుందని, న్యాయస్థానంలో కూడా ఈ అంశం మీద దానంపై అనర్హత వేటే పడుతుందని చెబుతోంది. దానం నాగేందర్ క్లియర్గా కాంగ్రెస్ బీఫామ్పై పోటీ చేశారు. ఎన్నికల సంఘంను కోరినా ఆ డీటెయిల్స్ ఇస్తుంది. దీంతో స్పీకర్ ఎదుట తాను పార్టీ మారలేదని చెప్పుకునే అవకాశం లేదు. అందుకే దానంపై వేటు వేయాల్సిన పరిస్థితి ఉంది. స్పీకర్ కనుక వేటు వేయకపోతే సుప్రీంకోర్టే ఆ పని చేస్తుంది. అప్పుడు స్పీకర్ పైనే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా నెగిటివ్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది. అందుకే స్పీకరే నాగంపై వేటు వేస్తారనే చర్చ జరుగుతోంది.
ఒకవేళ పరువు కాపాడాలని అనుకుంటే దానమే రాజీనామా చేసే అవకాశాలున్నాయన్న టాక్ కూడా వినిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికల వేళ దానంపై వేటు పడ్డం కాంగ్రెస్కి ఇష్టం లేదు. అందుకే దానంతోనే రాజీనామా చేయిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా ఎమ్మెల్యేల అనర్హత కేసులో ఒకరిని పదవి నుంచి తప్పించినా బీఆర్ఎస్ సంబరం చేసుకుంటుంది. మరి ఈ విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయో వేచి చూడాలి.